ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పదవుల్లో సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని తెలిపారు ఎంపీ కవిత. శాసనసభ స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి గౌరవించుకున్నామని చెప్పారు. అదేవిధంగా బాల్కొండ నుంచి గెలుపొందిన వేముల ప్రశాంత్ రెడ్డికి కీలకమైన శాసనసభ వ్యవహారాలతో పాటు రోడ్లు భవనాల శాఖ అప్పగించడం హర్షణీయమన్నారు. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె ప్రకటించారు. నిజామాబాద్లో ప్రశాంత్ రెడ్డికి నిర్వహించిన అభినందన సభలో ఎంపీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటు ఎర్రజొన్న పసుపు రైతులను కొందరు రెచ్చగొట్టి రోడ్డెక్కేలా చేస్తున్నారని మండిపడ్డ ఎంపీ కవిత సీఎం కేసీఆర్ ఎప్పుడు రైతుల గురించే ఆలోచిస్తారని, సీఎం కేసీఆర్ హయాంలోనే రైతులకు సముచిత న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మీరు చూసుకుంటే మనకు అత్యున్నతమైనటువంటి పదవి స్పీకర్ పదవి మన గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అట్లానే ఇటువైపు లెజిస్లేటివ్ అఫేర్స్ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళను, అందరి శాసనసభ్యుల్ని, మొత్తం అసెంబ్లీ నడిచే విధానాన్ని బోత్ అసెంబ్లీ అయిన కౌన్సిల్ అయినా రెండింటినీ చూసుకునేటటువంటి ఇంకొక కీలక శాఖను మన నిజామాబాద్ జిల్లాకి ఇవ్వడం, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏదైతే 100% ఓట్లేసిందో అట్లా 100% గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని గౌరవించిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రశాంత్ అన్న గారికి మరి మంత్రివర్గంలో చోటు లభించడం వారికి మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ బాల్కొండ నుండి సురేష్ రెడ్డి అన్న గారు ఉంటే ఎవరిని అడిగినా కూడా ఇప్పటి వరకు కూడా చెప్తారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ ఇన్ ద కంట్రీ అని సురేష్ రెడ్డి అన్న గారికి అందరూ కూడా చెప్తారు. అట్లా రేపటి నాడు మరి ప్రశాంత్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడుకుంటే కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్స్ అని చెప్పుకునే విధంగా వారు ఎదగాలని చెప్పి, వారికి సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలని చెప్పి ఒక సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కష్టపడేటటువంటి తత్వం, లీడర్ యొక్క మనసును ఎరిగి వారు చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా నడుస్తూ ప్రజల మన్ననలు పొందేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ప్రశాంత్ రెడ్డి అన్న గారిని గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక ముందు కూడా వారి కెరీర్లో ఎన్నో సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఒక టీమ్గా అందరం కూడా ఈ రోజులు నిజామాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చినాం. మన అదృష్టం సురేష్ అన్న గారు వచ్చిండ్రు, ఆకుల లలిత గారు వచ్చిండ్రు. వారందరి ఎక్స్పీరియన్స్తోని ఇంకా కూడా ముందుకు పోయే విధంగా ఈ జిల్లాను తప్పకుండా ప్రగతిపథంలో నడిపిస్తామనే విశ్వాసం నాకున్నది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు ఆశీర్వదించి దీవించి తొలితరం తెలంగాణ నాయకులుగా మనందరికీ అవకాశం ఇచ్చింది. వారి రుణం ఎన్నడూ కూడా తీర్చుకోలేనటువంటి, అందుకే 24 గంటలు కష్టపడి పనిచేయాలని అందరం కూడా ఆనాడు అనుకున్నాం. అదే దిశలో ముందుకు పోయాం. మళ్ళీ ఒకసారి ప్రజలు దీవించి ఆశీర్వదించారు. తప్పకుండా వారి కోసం అహర్నిశలు పనిచేస్తాం. ఇవాళ ఏ పార్టీ అయితే రెచ్చగొట్టి రైతులతో ధర్నాలు చేపిస్తుందో ఆ పార్టీ 2008లో బకాయిలు ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను మొట్టమొదటి సంవత్సరం చెల్లించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్తో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు పెట్టి రైతన్న ఇంటికి ప్రభుత్వం నుంచి మనం ప్రోత్సాహం అందించే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ ఒక్క రైతు బంధు కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాదు, ఇవాళ యావత్ భారతదేశంలో చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన కార్యక్రమాన్ని యథాతథంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇస్తున్నటువంటి సందర్భం. వాళ్ళు వీళ్ళు వచ్చి రెచ్చగొడితే దయచేసి రైతన్నల ఆందోళన చెందొద్దు. మీరు ఇబ్బంది పడకుండా ఆదుకోవడానికి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటటువంటి బాధ్యులందరం కానీ మీ వెంట నడుస్తామని చెప్పి నిజామాబాద్ రైతన్నలందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నాను.